హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి 31st రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాము అండ్ దావత్ ఎలా జరిగిందో చూపించబోతున్నాను. సో ఈరోజు మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మీకు తెలిసిందే కదా, మమ్మీ వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరే ఒక గల్లే అనేసి. సో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అండ్ వచ్చాక చూడండి, మా డాగ్ వచ్చేసి సైలెంట్గా పడుకుంది కింద. అండ్ మేమైతే పైకి వెళ్ళిపోతున్నాము. కింద 2 పోర్షన్స్ అయితే ఉంటాయండి రెంట్కి. అండ్ ఈ పోర్షన్ కూడా రెంట్కే. అండ్ ముందైతే మమ్మీ వాళ్ళు ఉంటారు. అండ్ చూస్తున్నారు కదా, ఇంత ఫ్రీగా ఉంటుంది ఇల్లు వచ్చేసి. అండ్ మా అల్లుడు వచ్చేసి వచ్చేసారా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు. ఇంకా మా హనీని చూసేసరికి తనైతే ఆగుతలేదు, ఇంట్లోకి అయితే వెళ్తున్నాడు. ఇంకా చిన్నపిల్లలు అంటేనే ఇష్టం కదా. సో నేను ఎంటర్ అవ్వగానే చూడండి, ఇంట్లో కిచెన్లో గుమగుమలు ఆడిపోతున్నాయి. అమ్మ వచ్చేసి మంచిగా బంజారా స్పెషల్ సొలై అయితే చేస్తుంది. అండ్ తన స్టైల్లో తనైతే చేసింది. లాస్ట్ టైం నేను నా స్టైల్లో చేశాను. అమ్మ వచ్చేసి కొంచెం స్పెషల్గా అయితే చేస్తుంది. అండ్ తనైతే అది చేస్తుంది కదా. మా తమ్ముడు వచ్చేసి నన్ను పిలుచుకొని వచ్చాక చికెన్ అయితే కడిగి పెడుతున్నాడు. మంచి సాల్ట్ వేసి కడుగుతాడండి. రాక్ సాల్ట్ ఉంటుంది కదా, సో ఆ రాక్ సాల్ట్ని వేసి నీట్గా కడిగి అయితే పెట్టేసుకున్నాడు. ఇంకా మా డాడీ మంచి దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాడు, చికెన్ దమ్ బిర్యానీ. మీకు తెలిసిందే కదా, నాన్న కుకింగ్ మాస్టర్ అండి. సో ఇంకా మేము మా నాన్న చేతితోటే తినాలి అనేసి మేము పట్టుబడుకొని ఇంకా నాన్నతోనే చేపిస్తున్నాము. అండ్ డాడీ వచ్చేసి మంచిగా మసాలాలు అయితే కలుపుదామనేసి కారము, ఉప్పు, ధనియా పౌడరు, అల్లం పేస్ట్, కర్డ్ అవన్నీ అయితే వేస్తున్నాడు. అండ్ చూసారు కదా, మాకు చూపియవా నీ రెసిపీ అంటే నేను చూపియను అనేసి అంటున్నాడు. మేమందరం కాపీ క్యాట్స్ అంట. సో నన్ను అలా అయితే అంటున్నారు, మీరు నన్ను కాపీ చేస్తారు అనేసి అంటుండే. సో అలాగే ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ తీసుకుందాము అనేసి తీసుకుంటున్నాము. ఇంకా మమ్మీ రెసిపీ మమ్మీ చేస్తుంది, డాడీ రెసిపీ డాడీ చేస్తున్నాడు. కిచెన్లో ఎవరి పనులు వాళ్ళే చేస్తున్నారు. మా తమ్ముడు వచ్చేసి కట్ చేస్తున్నాడు. అండ్ మమ్మీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎమ్మీగా అయితే ఉంది మమ్మీ రెసిపీ. అండ్ ఇంకా డాడీ రెసిపీ అయితే ఆయననే చేస్తున్నాడు. ఇంకా ఇలా అయితే స్పెషల్స్ అయితే చేస్తున్నారు. మంచిగా చికెన్ని మ్యాగ్నేట్ చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. సో నాన్న అయితే మంచిగా మ్యాగ్నేట్ అయితే చేశారు. ఇంకా వాళ్ళు ఎలా చేస్తారు, హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో అలా చేస్తారు. అండ్ మా డాడీ అయితే ఏకదమ్ చేస్తాడండి. నేను మా డాడీ అని చెప్పడమే కాదు, ఇన్ కేస్ ఒక్కసారి ఎవరైనా ఉంటే క్యాటరింగ్ ఇచ్చి చూడండి, ఏకదమ్ ఉంటుంది ఫుడ్ వచ్చేసి. చాలా బాగా చేస్తారు. అండ్ రైస్ కూడా ఉడికింది కదా, చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లోకి అయితే రైస్ అయితే వేసేసుకుంటున్నారు. అండ్ మా డాడీకి సపోర్ట్ మా తమ్ముడు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు. సో అలా అనేసి మా తమ్ముడు బాగా హెల్ప్ చేస్తున్నాడు. అండ్ మా అన్న కూడా వెళ్తాడు, వాళ్ళకి డ్యూటీ లేనప్పుడు వెళ్తారు. అండ్ మా తమ్ముడికి కాలేజ్ లేనప్పుడు డాడీతో వర్క్కి అయితే వెళ్తాడు అప్పుడప్పుడు. అలా నేర్చుకున్నాడు. వీడు కూడా బాగా రెసిపీస్ చేస్తాడు మా తమ్ముడు, చాలా మంచిగా చేస్తాడు. మాకు ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు ఇంకా వాడే అంటాం మేము, చెయ్యి అనేసి. సో మంచిగా రైస్ యాడ్ చేసేసుకున్నాక పాలు అయితే యాడ్ చేస్తున్నారండి. నేను ఎప్పుడు చేసినా కొంచెం పాలు యాడ్ చేస్తాను, బట్ వీళ్ళు బాగా మిల్క్ ఒక 1/2 లీటర్ వరకు వేశారు. అండ్ పాలు వేసాక మా నాన్న ఇలా గరిటెతో కలుపుతున్నాడు. అండ్ నెయ్యిని వేశారు. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఆనియన్స్ అవి వేస్తున్నారు. ఇంకా దమ్ అయితే పెట్టేశారు. దమ్ పెట్టేశాక మేమైతే బయటకు వచ్చి బాగా ముచ్చట్లు పెట్టేసుకున్నాము. ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది. సో డిన్నర్ టైంకి ఫస్ట్ మమ్మీ అయితే సొలై అయితే పెట్టేస్తుంది. ఇంకా మా హనీ వచ్చేసి నాకు సొలై వద్దు అని అన్నది. తను ఎప్పుడూ తినదు ఆ సొలై, తనకి నచ్చదు ఎందుకో. చికెన్ గ్రేవీతో తింటుంది. అండ్ చికెన్ ఫ్రై అయితే తనకి చాలా ఇష్టము. పీసెస్ ఏం తినదు, బట్ 1-2 పీసెస్ అలా తింటుంది తను. అండ్ ఇక్కడైతే వాళ్ళ మామ పక్కన కూర్చుంది. ఫస్ట్ వాళ్ళ మామకు పెట్టేసరికి మా అల్లుడు ఇంకా చూడండి వాళ్ళ డాడీ పక్కనే ముద్దుగా కూర్చొని తింటున్నాడు. అంటే ఈ సొలై అనేది చిన్న పిల్లలకి కారం లేకుండా ఉంటుంది, ఇందులో కారం వేయం కదా, సో బాగుంటుంది. అలా అనేసి తనైతే తింటుంది. ఇంకా నాకు కూడా పెట్టించింది. కొంచెం ఒక హాఫ్ రోటీతో అయితే తిన్నాను. జొన్న రొట్టె ఉంటుంది కదా, దాంతో తినాలి, సూపర్ ఉంటుంది. సో కొంచెం రొట్టెతో తిన్నాక ఇంకా అందరికీ మమ్మీ అయితే బిర్యానీ పెట్టింది. అండ్ మేమైతే ఇంకా డిన్నర్ని అయితే సూపర్గా ఎంజాయ్ చేసామండి. అలా మమ్మీ వాకిలి ఊడ్చేసి వచ్చింది, బట్ ముగ్గు అయితే వేయలేదు. ఎందుకంటే ఈ టైంలో వేసామనుకోండి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. అండ్ వీళ్ళ గల్లీలో ఆటోస్ ఉంటాయి. అలా అనేసి మమ్మీ అయితే ఇంకా ఏం జల్లేసి వచ్చింది.
అంటే పెండ కలర్ ఉంటుంది కదా, జల్లేసి వచ్చేసింది. అండ్ మేము కూడా ఇక పైన టైం అయిపోతుంది అనేసి ఇంకా మంచిగా ముచ్చట్లయితే పెడుతున్నాము. మీరు చూస్తున్నారు కదా, మా అల్లుడు అండ్ మా హనీ అయితే అసలు పడుకొనే లేరు. వాళ్ళు 12 వరకు మేలుకున్నారు అనేసి మాకు నవ్వొస్తుండే. అండ్ నాన్న కేక్ అయితే ఎప్పుడో ఆఫ్టర్నూన్ టైమే తీసుకొచ్చాడు. అండ్ పిల్లలు కూడా మస్తు ఎక్సైట్లో ఉన్నారు. కేక్ కటింగ్ అంటే అందరికి ఇష్టమే కదా. అంటే నార్మల్గా మనం చిన్నప్పుడు కూడా ఇలా ఎంజాయ్ చేసేటోళ్ళము. అండ్ అలాగే పిల్లలు కూడా మా అలాగనే ఉన్నారు. మేమైతే టైం ఎప్పుడు అవుతుందని వెయిట్ చేసేటోళ్ళం చిన్నప్పుడు. మా నాన్న ఎప్పుడో ఆఫ్టర్నూన్ టైంలో తెచ్చేది కేక్. ఎప్పుడు కట్ చేద్దాం చిన్నప్పుడు అంత తెలియదు మాకు. అంటే 12కే కట్ చేయాలి అనేసి. అండ్ మేము ఎప్పుడు కట్ చేయాలని వెయిట్ చేస్తుండే. బట్ తర్వాత కొంచెం పెద్దగా అయ్యేటప్పటికి తెలిసింది. సో మనం 12కే కట్ చేయాలి అనేసి. ఈ పిల్లలు ఇద్దరు ఇంకా పడుకోలేదు. ఎగ్జాక్ట్ 12 అయింది. ఇంకా వాళ్ళైతే కట్ చేస్తున్నారు. అండ్ కట్ చేసి వాళ్ళు చూడు నిద్రపోయే మూమెంటే వీళ్ళిద్దరికి. అండ్ వీళ్ళు నిద్రలోనే కట్ చేసి ఇంకా అందరికైతే పెడుతున్నారు. మా హనీ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ తాతకు పెట్టింది, తర్వాత వాళ్ళ అమ్మమ్మకి పెట్టింది, అండ్ తర్వాత వాళ్ళ బొమ్మడిదికి అయితే పెట్టింది. వాడికైతే అసలు ఇష్టం లేదు, ఏందో అని అనుకుంటున్నాడు వాడు. బట్ వన్స్ టేస్ట్ చేశాక ఇంకా వాడికి కూడా కేక్ అని తెలిసింది. సో మా హనీ వచ్చేసి మంచిగా అమ్మమ్మకి తాతకి కాస్త రుద్దడము తినబెట్టడం అయితే చేసింది. అండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా తనకి ఫీడ్ చేసింది. నేను మా తమ్ముడికి పెట్టాను అండ్ మా వదినకి పెట్టాను, వాళ్ళు నాకు పెట్టారు. అండ్ అమ్మకి నాన్నకి పెట్టాను. మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీలోనే ఉండే. ఇంకా పోలీసు వాళ్ళది ఎలా ఉంటుందండి, వాళ్ళకి ఎప్పుడు డ్యూటీ ఉంటుందో కూడా తెలియదు. సో ఇంకా మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేసాం. తన డ్యూటీలో అయితే ఎంజాయ్ చేశాడు. అండ్ ఫైనల్గా మజాతో అయితే ఎంజాయ్ చేసాము. లాస్ట్ మా హనీ వచ్చేసి మంచిగా స్టెప్పులు వేస్తుంది. ఒక సైడ్ నిద్ర వస్తుంది తనకి, అండ్ ఒక సైడ్ అయితే స్టెప్స్ అయితే వేస్తుంది. ఇంకా డ్యాన్స్ అంటే తనకి చాలా ఇష్టం అండి, బాగా వేస్తుంది. టీవీలో ఏ స్టెప్ వస్తే అది, ఏ ట్రెండీ రీల్ వస్తే అది చేస్తుంది. అండ్ మా మిట్టు కూడా కాసేపు చేశాడు. వాడికి చిన్నోడే కాబట్టి వాడికి అంత రావట్లేదు. తిని వచ్చే సౌండ్ పెంచి మరియు యుద్ధం డ్యాన్స్ వేసింది. చేసి లాస్ట్కి పడుకునేసరికి 1 అయితే అయిందండి. 31st నైట్ దావత్నైతే మేము ఇలా ఎంజాయ్ చేసాం. మరి మీరు ఎలా చేశారు కామెంట్లో అయితే పిన్ చేసేయండి. అండ్ ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.